సిమెంట్ పట్టి వేయాలి, దాన్ని ఇమ్మొబిలైజ్ చేయాలి అంటే ఎటువంటి మెటీరియల్తో వేస్తారు? సపోజ్ ఒక చైల్డ్ ఉంది, ఒక క్లబ్ ఫుట్ కరెక్షన్ ఉంది, ఇటువంటి దాంట్లో మనకు యూజువలీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మెటీరియల్ వాడాల్సి వస్తుంది. బ్లూ కలర్ మెటీరియల్ మీరు చూసి ఉంటారు. సో బ్లూ కలర్ దాంతోనే వేస్తారు కాస్ట్. దట్ ఈస్ కాల్డ్ సింథటిక్ కాస్ట్ కామన్గా అనే దాంట్లో. నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. ఈ వీడియోలో మనం ఒక బ్రీఫ్గా కాస్టేషన్ మెటీరియల్ గురించి మాట్లాడదాం. లైక్ ఎవరైనా డాక్టర్ మీకు కాస్ట్ అంటే మనకు సిమెంట్ పట్టి అంటారు, కామన్గా తెలుగులో మాట్లాడాను. సిమెంట్ పట్టి వేయాలి, దాన్ని ఇమ్మొబిలైజ్ చేయాలి అంటే ఎటువంటి మెటీరియల్తో వేస్తారు, మనకి ఎన్ని చాయిసెస్ ఉన్నాయి అనే దాన్ని కాబట్టి మనం మాట్లాడదాం. సో మోస్ట్ కామన్గా వేసే మెటీరియల్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటారు. మనకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటే మనకి రూఫ్స్, ఈ ఫాల్స్ సీలింగ్స్ వేస్తారు కదా, అటువంటి సేమ్ మెటీరియల్ అది. సో అది ఏముంటుంది అంటే ఒక బ్యాండేజ్ రోల్కి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉంటుంది. సో ఆ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రోల్ మనకి అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది అంటే అడ్వాంటేజ్ ఏంది అంటే మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్ మెటీరియల్, కొద్ది చీప్ ఉంటుంది మనకి కంపేర్ టు అదర్ మెటీరియల్స్. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే మనకి ప్రాపర్గా మోల్డ్ చేయగలుగుతాం. అంటే దానికి మోల్డ్ చేసే షేప్ ఇచ్చే టైం కొంచెం ఈజీగా ఉంటుంది. సో మనం కావాలనుకున్న ఏరియాలో ప్రెషర్ పెట్టడం ఇవన్నీ దాన్ని కట్ చేసుకొని హాఫ్ సైజ్లో కానీ ఇట్లా కానీ వేయగలుగుతాం. అండ్ చిల్డ్రన్కి బెటర్ మెటీరియల్స్ ఇది. మనకి ప్రాపర్ మోల్డింగ్, ఒక ఏరియాలో ప్రెషర్ అవసరం, ఒక ఏరియాలో మనకి ఒక మ్యానిపులేట్ చేయాలి అనుకుంటే కూడా మనకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కాస్ట్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అండి. వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఒక బ్లూ కలర్ మెటీరియల్ మీరు చూసి ఉంటారు. సో బ్లూ కలర్ దాంతోనే వేస్తారు కాస్ట్. దట్ ఈస్ కాల్డ్ సింథటిక్ కాస్ట్ కామన్గా అనే దాంట్లో. బట్ ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ ఎ మెటీరియల్ కాల్డ్ ఫైబర్ గ్లాస్. సో ఈ ఫైబర్ గ్లాస్తోని అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫైబర్ గ్లాస్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కన్నా లైట్ ఉంటుంది ఒకటి. సో అది మోర్ కంఫర్టబుల్. ఇంకోటి ఏంటి అంటే ఇంకా హార్డ్ ఉంటుంది. లైట్ ఉండడంతో పాటు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కన్నా కూడా హార్డ్ ఉంటుంది. సో డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ కొంచెం దానివల్ల స్వెట్టింగ్ ఇవన్నీ వచ్చే ఇష్యూస్ కొద్దిగా తక్కువ ఉంటాయి మనకి ఫైబర్ గ్లాస్ వల్ల. డిసడ్వాంటేజ్ ఏంటంటే అంత ప్రాపర్గా మోల్డ్ కాదు, మనకి మోల్డ్ అవుతుంది డెఫినెట్లీ, బట్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్. అండ్ వన్ మోర్ థింగ్, కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది మనకి కంపేర్ టు ప్లాస్టర్ ఆఫ్ పారిస్. ఫైబర్ గ్లాస్ ఇస్ మోర్ కాస్ట్లీ. సో ఎటువంటి మెటీరియల్ వాడాలనుకునే దాన్ని బట్టి అంటే మీ సిచ్యువేషన్ బట్టి ఒకటి. సెకండ్ థింగ్, ఎంత ప్రాపర్గా ఎంత తరువుగా మోల్డింగ్ కావాలి, జస్ట్ సేమ్ పొజిషన్ ఇమ్మొబిలైజ్ చేస్తే సరిపోతుందా, తరువు మోల్డింగ్ కావాలా, ఇవన్నిటిని బట్టి ఏ మెటీరియల్ వేయాలో డిసైడ్ చేస్తారు. సపోజ్ ఒక చైల్డ్ ఉంది, ఒక క్లబ్ ఫుట్ కరెక్షన్ ఉంది, ఇటువంటి దాంట్లో మనకు యూజువలీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మెటీరియల్ వాడాల్సి వస్తుంది. సో ఇవి మనకు ఒక బ్రీఫ్ ఓవర్. ఇది కాకుండా మనకి రెడీమేడ్ స్ప్లింట్స్ ఉంటాయి కొన్నిసార్లు. రెడీమేడ్ స్ప్లింట్స్ చాలా మెటీరియల్స్తో చేస్తారు. సమ్టైమ్స్ హార్డ్ ప్లాస్టిక్ స్ప్లింట్స్ ఉంటాయి. అండ్ సమ్టైమ్స్ మీ సైజ్ తీసుకొని కూడా ఒక ప్లాస్టిక్ స్ప్లింట్ తయారు చేయగలుగుతారు, లైక్ కాస్ట్ బ్రేస్, ఫంక్షనల్ బ్రేస్ ఇటువంటివి. సో కామన్గా వేసే కాస్ట్ మెటీరియల్స్ ఆర్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అండ్ ఫైబర్ గ్లాస్. థ్యాంక్ యూ.